మనకి జూలై 6వ తేదీన తొలి ఏకాదశి అండి. ఈ తొలి ఏకాదశి రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి. 2 గంటల్లో మీ దరిద్రమంతా పోతుంది. డబ్బు దూసుకువస్తుంది. అలానే కాకుండా గుమ్మానికి ఇలా కట్టడం వల్ల అద్భుత ఫలితాలొస్తాయని చెప్పి పండితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి. ఇది కట్టడం వల్ల నిరంతరం డబ్బు ప్రవాహంలా రావడానికి, ఇంట్లో దరిద్ర బాధలు తొలగిపోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. తొలి ఏకాదశి తిథి రోజున కొన్ని నియమాలను ఆచరించుకోవచ్చు. గుమ్మానికి ఇది కట్టుకుంటే అదృష్టం, ఐశ్వర్యము కలిసొస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది. కావాల్సినంత సంపదను సొంతం చేస్తుంది. కాబట్టి గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఇదొక్కటి కట్టండి. మనం గుమ్మం దగ్గర ఏం కట్టాలండి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన గుమ్మం దగ్గర ఇది కట్టుకోవటం వల్ల మనకు విశేష ఫలితం రావడం మన కళ్ళతో మనం చూస్తాం. అందరి ఇళ్లలో చెడు, దరిద్రం, బాధ ఇవన్నీ ఉంటాయి కదా. అలాంటి బాధలతో పాటు చెడంతా వెళ్ళిపోవాలి అంటే తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా గుమ్మానికి ఇది కట్టాలి. గుమ్మానికి ఇది కట్టడం వలన ఏంటండి అంటే మనకి మంచి జరుగుతుంది. మనకి దేవతలు ప్రవేశించడానికి, చెడు వెళ్ళిపోవడానికి, ముఖ్యంగా దరిద్ర బాధలతో చాలామంది బాధపడతారు, సతమతమైపోతుంటారు కదా. అలాంటి వాళ్ళు గుమ్మం దగ్గర ఇది కట్టడం వలన ఏంటంటే చాలా మంచి జరగడానికి అవకాశం ఉంటుందండి. ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ ఏకాదశి నుంచి పండుగలన్నీ కూడా మనకి స్టార్ట్ అవుతాయి. అలానే కాకుండా ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత పవిత్రమైనది. ఈ ఏకాదశి తిథి రోజున ఉపవాసం ఉండడం, జాగారం చేయడం, విష్ణు పారాయణ చేయడము, అదేవిధంగా విష్ణువుకు సంబంధించిన స్తోత్రాలు పఠించడం ఇవన్నీ కూడా మనం చేస్తాం. అలానే ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి నిష్ఠ నియమాలతో విష్ణువును పూజించడం, వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం చూస్తాము. ఇంటికి తోరణాకులు కట్టుకోవడం, రావి ఆకులు కట్టుకోవడం ఇవన్నీ కూడా మనం చేస్తూనే ఉంటాం కదా. కాబట్టి ఈ రోజున మీరు గుమ్మానికి కూడా ఈ ఒక్క వస్తువును కూడా కట్టుకోండి. ఇలా చేయడం వలన చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అద్భుత ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు. మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి. గుర్తుపెట్టుకోండి, అన్నీ మన దగ్గరే ఉంటాయి. అన్నీ కూడా మనం చక్కగా తెచ్చుకొని గుమ్మానికి కట్టుకోవడం వలన ఏంటంటే మనకి మంచి ఫలితం వస్తుంది. కొంతమంది చాలా ఇబ్బంది పడిపోతుంటారు. అంటే మేము ఎంత కష్టపడినా, ఏం చేసినా ఇల్లు కలిసి రావట్లేదు, ఇంటి పరంగా బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఏం చెయ్యాలో తెలియట్లేదు అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఇంట్లో ఉండేటువంటి దరిద్రం అంతా కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. దరిద్రం ఎక్కువగా ఉన్నప్పుడు బాధలు, కష్టాలు, హాస్పిటల్స్కి వెళ్ళడము ఇవన్నీ ఎక్కువగా జరుగుతుంటాయి. అలాంటి వాటి నుంచి బయటపడడానికి పరిహారం మీకు బాగా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేయాలంటే ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి. పసుపుది మాత్రమే తీసుకోండి. కొత్తదైతే తీసుకోండి. కొత్తది లేకపోతే నీళ్ళల్లో వాష్ చేసేసి తీసుకోండి. పసుపు లేకపోతే వైట్దైనా పర్వాలేదు. దాన్ని పసుపులో ముంచేసి ఆరబెట్టైనా తీసుకోవచ్చు. అలా తీసుకున్నటువంటి వస్త్రంలో కొబ్బరికాయ పెట్టుకోవాలి, ఒక నిమ్మకాయ పెట్టుకోవాలి, 2 యాలకులు, 2 లవంగాలు, కాస్త పచ్చకర్పూరము, చిటికెడు కుంకుమ, పసుపు ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి, శక్తివంతమైనవి. ఇంట్లోకి దరిద్రం రాకుండా చేయడానికి, దిష్టి దోషం లేకుండా చేయడానికి, ఇంట్లో ఉన్నటువంటి కొన్ని రకాల బాధలు పోవడానికి కూడా ఈ పరిహారం మనకి సిద్ధించడానికి జరుగుతుందని పురాణం చెప్తుందండి. పూర్వకాలంలో పూర్వీకులు తొలి ఏకాదశి తిథి రోజున గుమ్మానికి ఇలాంటి పరిహారాలు చేసి కట్టేవాళ్ళండి. అలా కడితే ఆ ఇంటికి ఒక కళ. అలా చేయడం వలన ఇంటిలో ఉండేటువంటి దుష్ట శక్తులన్నీ కూడా వెళ్ళిపోతాయన్న నమ్మకం అని కూడా చెప్పవచ్చండి. కాబట్టి మీరు ఏంటంటే గుమ్మానికి ఇది కట్టుకోవడం వలన ఏంటంటే బ్రహ్మాండ ఫలితాన్ని చూడగలుగుతాము. నార్మల్గా మనం చెప్పాల్సింది ఏంటంటే గుమ్మాన్ని నుంచి కదా మనకి ఏది రావాలన్నా, దెయ్యం రావాలన్నా, దేవుడు రావాలన్నా, ఏదైనా సరే రావాలంటే గుమ్మం దగ్గర నుంచి కదా. అలాంటి గుమ్మం దగ్గర దరిద్రం లేకుండా, దరిద్రం అనే పదం లేకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. అన్నీ అందులోనే ఉన్నాయి. నిమ్మకాయ, కొబ్బరికాయ, అదేవిధంగా యాలకులు, లవంగాలు, పసుపు, కుంకుమ, అలానే పచ్చకర్పూరం ఇవన్నీ కూడా మనకి బ్రహ్మాండ ఫలితాలను ఇస్తాయి. పరమ పవిత్రమైనవి, శక్తివంతమైనవి ఇటువంటి వస్తువులు. కాబట్టి ఈ వస్తువులను మనం చాలా శక్తితో కూడుకున్నటువంటివి. కాబట్టి ఈ రోజున మనం చక్కగా గుర్తుపెట్టుకొని చేస్తే ఉదయం 11 లోపు చేయాలి. వీలు కుదరకపోతే సాయంత్రం 10 గంటల లోపు చేసుకోవాలి. అంటే 5 గంటల నుంచి సాయంత్రం 10 గంటల లోపు గుమ్మానికి ఇది కట్టుకోవాలి. నిండుగా మన ఇంటికి ఒక కళగా ఉంటుంది. ఇంటిలో దరిద్రం, దోషం, దిష్టి ఇవన్నీ కూడా వెళ్ళిపోవడానికి మనకు అవకాశం ఉంటుందండి. అంతటి అద్భుత ఫలితాన్ని చూడడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, దరిద్రంతో పాటు మీ ఇంట్లో చెడు ఉంటే ఆ చెడు వల్ల ఆ కొబ్బరికాయ కట్టిన 24 గంటల్లో లేక వారం రోజుల్లో ఖచ్చితంగా కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయింది అంటే చెడు అధికంగా ఉందని అంచనా వేసుకుని తీసి బయట పడేసేయండి. ఆ తర్వాత మళ్ళీ
తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు ఇలానే చేసి గుమ్మానికి కట్టుకుంటే సరిపోతుందండి. అలా కుదరనప్పుడు మళ్ళీ మనం ఏదైనా సరే మనకి మంచి పండగ, తిథులు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా! ఇలా నీవొచ్చినప్పుడు మూటలో ఒక చక్కగా వస్త్రం కట్టి దానికి కొంత ధూపం చూపించాలి. ధూపం చూపించడం వలన ఏంటి అంటే అది శక్తివంతంగా మారుతుంది. అలా శక్తివంతంగా మారడమే కాదు మనకి మంచి శుభ ఫలితాలను కూడా ఇస్తుంది. కాబట్టి ఇలా చేసి మీరు గుమ్మానికి కట్టుకొని వదిలేసేయండి. చాలా వరకు మంచి జరుగుతుంది. ఇది కట్టిన తర్వాత ఇంటి వాతావరణం మారిపోతుంది. ఇంటిలో ఆకర్షణ శక్తి మారిపోతుంది. ఇంటికి కళగా ఉంటుంది. ఇంటిలో ఎలాంటి చెడు అనేది లేకుండా మంచి మాత్రమే ఉండేలాగా, దరిద్రం పోయేలాగా ఇవన్నీ ఇంటిలో ఉన్నటువంటి చెడు దిష్టి, నరదిష్టి, నరకన్ను ఇలాంటివి ఏవి దిష్టి దోషాలు ఇలాంటివి అన్నిటి నుంచి కూడా మనం బయటపడడానికి ఈ పరిహారం అనేది శక్తివంతంగా పనిచేస్తుంది. బుధవారము తొలి ఏకాదశి పరమ పవిత్రమైన రోజు. ఈ రోజు ఇట్లా చేయడం వలన మనకు బ్రహ్మాండ ఫలితం వస్తుందని చెప్పేసి పండితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా ట్రై చేయండి. ఇట్లా ఆచరించి శుభ ఫలితాలను పొందండి. ఇది చాలామంది చేస్తారు. చాలామంది కూడా ఈ పరిహారం ఆచరిస్తారు. కానీ కొంతమంది బయటికి చెప్పరు, కొంతమంది చెప్పుకుంటారు. కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి ఏంటంటే ఇలాంటి పరిహారాలు తెలియవు. సో అలాంటి వాళ్ళందరికీ ఇది బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఇది చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. చాలామంది మనం చూస్తాం చీటికి మాటికి హాస్పిటల్స్కి వెళ్ళడం, డబ్బులు ఖర్చు చేయడం, ఏం జరుగుతుందో ఏంటో తెలీదు. ఇలాంటి సిచ్యువేషన్స్ మాటికి ఇంట్లో గొడవలు జరగడం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తాం కదా! అలాంటి వాటన్నింటి నుంచి కూడా బయటపడడానికి ఇది బాగా యూజ్ అవుతుందండి. అదేవిధంగా మనకి ఈజీగా దొరికేటువంటి వస్తువులు, మనం పెద్దగా ఖర్చు చేయలేనటువంటి వస్తువులు, యాలకులు, ఇవన్నీ మన ఇంట్లో ఉంటాయి. పసుపు, కుంకుమ, పచ్చ కర్పూరం ఇవన్నీ ఏమీ లేకపోతే నార్మల్గా కర్పూరపు బిళ్ళలు వేసుకుంటే సరిపోతుంది. వీటన్నింటికి తోడు కొబ్బరికాయ చిన్నది తీసుకుని ఒక 20 రూపాయలు పెడితే కొబ్బరికాయ ఇస్తుంది కదా! కానీ మనం తీసుకునేటప్పుడే చిన్నది మంచిది తీసుకుంటే సరిపోతుంది. ఇక చెడు ఎక్కువగా ఉంటే అది కుళ్ళిపోతుంది. కాబట్టి మంచివి తీసుకుంటే సరిపోతుంది. పీచు అనేది తీయకూడదండి కొబ్బరికాయకి. తీయకుండా అలా ఉంచేసి ఆ కొబ్బరికాయలో ఇవన్నీ పెట్టేసి కట్టేయండి. కొబ్బరికాయ పెట్టిన ముందు పసుపు, కుంకుమ, యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరము, తర్వాత కొబ్బరికాయ, తర్వాత నిమ్మకాయ పెట్టండి. నిమ్మకాయ ఎందుకు పెట్టాలనే సందేహం రావచ్చు. నిమ్మకాయ శక్తివంతమైంది. నిమ్మకాయ త్వరగా చెడును తీసేస్తుంది, చెడును లాగేస్తుంది. అదేవిధంగా నిమ్మకాయ సగానికి సగం దరిద్రాన్ని దూరం చేసి దరిద్రం నుంచి మనల్ని బయటపడేలాగా నిమ్మకాయ అనుకూలిస్తుందండి. బ్రహ్మాండంగా అది పని చేయడానికి యూజ్ అవుతుంది. కాబట్టి నిమ్మకాయ పెట్టడం వలన కూడా మనకి ఫలితం అనేది అధికంగా ఉంటుంది. ఇలా చేస్తే సరిపోతుంది. మీకు ఒకవేళ అనిపించవచ్చు బయట నుంచి మేము ఏదైనా కడితే అందరూ చూస్తారు కదా, ఏదో కట్టేసుకున్నారు అని అనుకుంటే ఇంటి లోపలైనా సరే, ఇంటి లోపల పైభాగంలో ఒక మేకును కట్టైనా సరే పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే గుమ్మంలో పైభాగంలో పెట్టాలి. అలా చేస్తేనే మంచి శుభ ఫలితం కలుగుతుంది. అలా కూడా మీకు బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు బయట కట్టుకునే అవకాశం ఉంటే మ్యాక్సిమం బయట కట్టుకోండి. బయట కట్టినా ఇంట్లో కట్టినా మంచిదే. బట్ గుమ్మం మీద కడితే మంచిది. ఇంట్లో కంటే బయట కట్టడం వలన నలుగురు మనల్ని ఇంటిని చూస్తున్నట్లయితే ఆ దిష్టి కళ్ళు అనేది ఈ మూట తీసేసుకుంటుంది, ఈ మూట లాగేసుకుంటుంది. కాబట్టి ఇలా లాగేసుకున్న మూట పైన చెడంతా కూడా పడుతుంది. అలా పడ్డప్పుడు ఆ నిమ్మకాయ చాలా వరకు కుళ్ళిపోవడము, కొబ్బరికాయ కుళ్ళిపోవడం ఇలాంటివి చూస్తాం. నిమ్మకాయ పాడైపోతుంది, కొబ్బరికాయ కూడా కుళ్ళిపోతుంది. అలా అయినప్పుడు దిష్టి సగానికి సగం వెళ్ళిపోయినట్టే కదా, దోషం సగానికి సగం పోయినట్లే. అలానే కాకుండా దరిద్రం నుంచి మనం బయటపడ్డట్టు అని భావించి తర్వాత మనం దాన్ని తీసేయాలి. దాని నుంచి ఒక్క వస్తువు కూడా తీసుకోకండి, దూరంగా పడేసి మళ్ళీ మనం పరిహారం చేసుకుంటే సరిపోతుందండి. ఇట్లా ఈ పరిహారం చేసుకుంటే మంచిది, జీవితం మారిపోతుంది. అంతా మంచి జరిగి అద్భుతంగా బ్రహ్మాండమైన ఫలితాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనకి తొలి ఏకాదశి అందులో బుధవారం మనకి ఆదివారంతో వస్తుందండి. సో ఈ ఆదివారం సాయంత్రం పర్వాలేదండి. సాయంత్రం మంచిగా మనకు నిమ్మకాయని చూడండి, నిమ్మకాయ 4 భాగాలుగా చేయండి. మొత్తం కట్ చేయొద్దు, 4 భాగాలుగా కట్ చేయండి. మనకు ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కుంకుమ, పసుపు పోసి గుమ్మం దగ్గర మెయిన్ డోర్ దగ్గర పెట్టేసి ఈ రాత్రి అంతా ఉంచేసి మార్నింగ్ తీసి పడేసేయండి. ఇట్లా చేయడం వలన కూడా మంచి ఫలితం వస్తుంది. ఇక చీటికి మాటికి దరిద్రం అనేది మన దరిదాపుల్లోకి రాకుండా ఉండడానికి కూడా ఈ పరిహారం అనేది యూజ్ అవుతుంది. ఇలా కూడా మీరు ఆచరించండి. ఈ 2 పరిహారాలు కూడా చక్కగా యూజ్ అవుతాయి. ఈ మూట కడుతున్నాం కదా, ఇది మనకి మంచి
లైఫ్‌నిస్తుంది. చెడు అధికంగా ఉంటే ఆ మూత తొందరగా కుళ్ళిపోతుంది, పాడైపోతుంది. లేదు అంటే కొంత సమయం పడుతుందండి. వాటి ప్రకారం ఆ మూట నుంచి మనం తీసేస్తే సరిపోతుంది. కానీ ఏ మూట కట్టినా, ఏం కట్టినా కొంతమంది ఇళ్లల్లో 40 రోజులు, 15 రోజులు, 3 నెలలు, 6 నెలల కంటే కూడా ఏ మూట ఉండదు. సో, మీ యొక్క స్థితిగతిని, వాటిని బట్టి ఆధారపడి ఉంటుంది. మీ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ పరిస్థితులను బట్టి చేసుకుంటే సరిపోతుంది. బాగా మంచి జరిగే ఫలితం అయితే అవకాశం ఉంటుంది. అది చూసి మీరే ఆశ్చర్యపోతారు. సో, అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి మనం చేసుకోవచ్చు. దీనివలన చాలా లాభం కలుగుతుంది. చాలా లాభాలు చూడగలుగుతామని చెప్పవచ్చు. కాబట్టి ప్రయత్నించి చూడండి. మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.